హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. ఎలా ఉన్నారండి? వీడియో చూస్తున్న వాళ్ళంతా బాగున్నారా? అలాగే నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈరోజైతే నేను రాయలసీమ స్టైల్ గుత్తి వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను. దీనిని గుత్తి వంకాయ కర్రీ అనొచ్చు, లేదా నూనె వంకాయ అని కూడా అంటారండి. మా సైడ్ అయితే చూస్తున్నారు కదండి. గుత్తి వంకాయ కర్రీ అయితే ఈ విధంగా అయితే ఉందండి. వీడియోలో చూస్తున్నారు కదా, చాలా మంచిగా స్పైసీగా తినడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి. టేస్టీగా కూడా ఉంటుంది. మీరైతే ఒకసారి నా వీడియో చూసి ఒకసారి అయితే ఈ గుత్తి వంకాయ కర్రీని అయితే ట్రై చేయండి. ముందుగా అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారు కదండి. నేనైతే ఒక మామూలుగా మీడియం సైజ్ వంకాయలను అయితే తీసుకున్నానండి. వంకాయలు చాలా లావుగా ఉండొద్దు, చాలా సన్నగా కూడా ఉండొద్దు. మామూలుగా మీడియం సైజ్ తీసుకుంటే మనకి వంకాయలు అనేది ఉడకడానికి మంచిగా ఉడుకుతుందండి. ఇప్పుడు ముందుగా అయితే వాటర్ అయితే తీసుకున్నానండి. వాటర్ తీసుకున్న తర్వాత అందులో అయితే ఉప్పు అయితే వేసుకున్నాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మనము ఈ వంకాయలను అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలండి. తొడిమినైతే కొద్దిగా కట్ చేయాలి. తర్వాత వంకాయలను అయితే 4 ఒప్పులుగా చేయాలండి. ఇప్పుడు మరొక వంకాయనైతే కట్ చేసి మీకైతే చూపిస్తున్నానండి. చూసారు కదా, ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి. నిలువుకు ఒక ఘాటు, అడ్డున ఒక ఘాటు అయితే మనమైతే పెట్టుకోవాలండి. ఈ విధంగా మనము మిగిలిన వంకాయలన్నిటిని కూడా ఈ విధంగా అయితే మనము కట్ చేసి పెట్టుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసి మనమైతే లోపల చెక్ చేసుకోవాలండి. ఏమైనా పుచ్చులు ఉన్నాయా, పురుగులు ఉన్నాయా అనేది అయితే ఈ విధంగా అయితే మనం చెక్ చేసుకున్నప్పుడు మనకైతే తెలుస్తుంది. ఈ కర్రీలోకి కావాల్సిన మసాలా అండి, నేనైతే శనక్కాయ పప్పులు అయితే వేసుకుంటున్నాను. తర్వాత తెల్లగడ్డలు వేసాను, చింతపండు వేసాను, నెక్స్ట్ కొబ్బరి కూడా వేయాలండి. కొబ్బరి నా దగ్గర లేదు, అందుకనే నేనైతే మామూలుగా కొబ్బరి పొడి అయితే యాడ్ చేసినానండి. ఈ మసాలాలో కొబ్బరి పొడి, చింతపండు, తెల్లగడ్డ, సగం ఎర్రగడ్డ, శనక్కాయ పప్పులు ఇవన్నీ వేసి అయితే నేను ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకున్నానండి. ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని అంతటిని అయితే మనం మామూలుగా వంకాయలను అయితే కట్ చేసి పెట్టాం కదా, ఆ కట్ చేసి పెట్టుకున్న వాటి లోపల వంకాయ లోపలంతా ఈ మసాలాను అయితే స్టఫ్ చేయాలండి. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నా కదా, ఈ విధంగా అయితే మనం మిగిలిన వంకాయలన్నింటిలో కూడా ఈ విధంగా ఆ మసాలా అనేది స్టఫ్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడైతే రెండు ఎర్రగడ్డలు, 2 టమాటాలు అయితే తీసుకున్నాను, ఒక 4 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టినానండి. ప్యాన్ అయితే వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కూడా వేడెక్కిందండి. ఇప్పుడైతే తిరగబాతి గింజలు అయితే వేస్తున్నాను. తిరగబాతి గింజలు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడైతే 2 లవంగాలను అయితే నేను యాడ్ చేసినానండి, ఎందుకంటే ఫ్లేవర్ మంచిగా ఉంటుందని. ఇప్పుడు పచ్చిమిరపకాయలను అయితే యాడ్ చేశానండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే మనం ఈ మిశ్రమాన్ని అంతటిని అయితే ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడైతే నేను ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఆనియన్స్ మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ని అయితే ఇందులో అయితే యాడ్ చేయాలండి. ఈ ఆనియన్స్ వేసిన తర్వాత నా దగ్గర పచ్చి కరివేపాకు అయితే లేదండి, అందుకని నేనైతే ఎండిన ఒట్టి కరివేపాకు అయితే వేస్తున్నాను. ఈ మిశ్రమాన్ని అంతటిని అయితే మనం ఒక 2-3 నిమిషాలు అయితే ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలండి. మనము ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడైతే కొద్దిసేపు అయితే దాన్ని వేగనివ్వాలండి. ఇప్పుడు ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత అయితే మనం ఒకసారి అయితే దీని మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఇంగువ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇంగువ యాడ్ చేసిన తర్వాత అయితే మనము మరొకసారి అయితే ఈ మిశ్రమాన్ని అంతటిని ఈ విధంగా అయితే మనము కలుపుకోవాలండి. ఇప్పుడు టమాటాలు అయితే యాడ్ చేస్తున్నాను. టమాటాలు కూడా వేసిన తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసుకొని అవి కొద్దిగా టమాటాలు మగ్గేంత వరకు అయితే మనము ఒక 2-3 నిమిషాలు అయితే ఈ టమాటాలు మగ్గేంత వరకు అయితే మనము ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఎర్రగడ్డ, టమాటోలు ఫ్రై అయిన తర్వాత మామూలుగా మనము వంకాయలు అన్నిట్లో మనము మసాలా అనేది స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ స్టఫ్ చేసుకున్నటువంటి వంకాయలన్నిటినీ అయితే ఇందులో ఒక్కొక్కటిగా మనం అన్ని వంకాయలని అయితే ఇందులో అయితే యాడ్ చేయాలండి. యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని అయితే మనము
పైన వంకాయలు కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఈ మిశ్రమాన్ని అంతటిని అయితే మనము మంచిగా కలుపుకోవాలండి. ఒక 4-5 నిమిషాలు అయితే ఈ వంకాయలని అయితే మనం ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలిపినప్పుడు మనము వంకాయలు అనేటివి పైన కొద్దిగా ఫ్రై అవుతాయి. లోపల పెట్టిన మసాలా ఉంది కదా, ఆ మసాలా కూడా అయితే మనకు ఫ్రై అయితే అవుతుందండి. ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. చూసారా, వంకాయలు అయితే మంచిగా ఫ్రై అయినాయి. అందులో ఉన్న మసాలా కూడా కొద్దిగా బయటకు వచ్చి మంచిగా అయితే ఫ్రై అవుతుందండి. అప్పుడు దాంట్లో ఉన్న పచ్చి వాసన అనేది పోయి మనకైతే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా మరొకసారి ఈ వంకాయలను అయితే ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలండి. మనం వంకాయలకి గుత్తి వంకాయ కర్రీలకి మనమైతే మసాలాను తయారు చేసినాం కదా, ఆ మసాలాను మనము మిక్సీ పట్టుకున్నప్పుడు మిక్సీలోనే కొద్దిగా వాటర్ అయితే నేను యాడ్ చేసినానండి. సేమ్ అదే వాటర్ని అయితే మనము ఈ కూరలో అయితే వేసుకుంటాము. కొద్దిగా తక్కువైతే నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే ఈ వంకాయలు అయితే ఈ విధంగా అయితే ఫ్రై అయ్యాయండి. చూడండి, మంచిగా అయితే ఫ్రై అయిపోయినాయి. నేను చెప్పాను కదండి, నా దగ్గర అయితే కొబ్బరి లేదు, అందుకనే కొబ్బరి పొడి అనేది అయితే నేను యాడ్ చేస్తున్నానండి. ఈ కొబ్బరి పొడి వేసిన తర్వాత అయితే మనము ఒక 2-3 నిమిషాలు అయితే ఈ ఈ కొబ్బరి పొడి అంతా ఈ కూరకంతా మామూలుగా కలిసేటట్లు మనమైతే మరొకసారి ఈ వంకాయలను అనేది మనం కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుతున్నప్పుడు చూసారా, ఈ కొబ్బరి పొడి అనేది అంత మంచిగా అయితే ఇందులో మిక్స్ అయిపోయిందండి. నా దగ్గర కొబ్బరి అయితే లేదు, అందుకనేది నేనైతే మామూలుగా కొబ్బరి పొడి అయితే ఉంది, అందుకనేసి నేను ఈ కొబ్బరి పొడి అనేది అయితే ఇందులో యాడ్ చేసినానండి. ఇప్పుడు నేను ముందుగా చెప్పాను కదా, మామూలుగా మనం మసాలా అయితే తయారు చేసుకున్నప్పుడు అందులోనే మిక్సీలో కొద్దిగా వాటర్ అయితే నేను వేసుకున్నానని, సేమ్ అదే వాటర్ని అయితే ఇప్పుడు ఈ కర్రీలో అయితే యాడ్ చేస్తున్నానండి. ఆ వాటర్ని ఈ కర్రీలో యాడ్ చేసిన తర్వాత మనమైతే ఈ కర్రీ అంతటిని మరొకసారి అయితే మనం ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్నప్పుడే మనము ఉప్పు కారాలు అయితే చెక్ చేసుకోవాలి. ఒకవేళ మనకి ఏదన్నా కారం కానీ ఉప్పు కానీ ఏదైనా తక్కువ ఉంటే ఇప్పుడు మనం యాడ్ చేసుకొని మూత అయితే క్లోజ్ చేసి ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడైతే చూసారు కదా, నేనైతే మూత అయితే ఓపెన్ చేసి చూస్తున్నాను. మంచిగా అయితే మనకు గుత్తి వంకాయ కర్రీ అనేది అయితే ఈ విధంగా రెడీ అయిందండి. చాలా బాగుంటుందండి ఇది. ఎస్పెషల్లీ ఆ రైస్లే కానీ రోటీలే కానీ పుల్కాలే కానీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా డెలిషియస్గా ఉంటుంది. ఎస్పెషల్లీ రాయలసీమ సైడ్ అయితే చాలా ఫేమస్ అండి ఈ కర్రీ. చివరిగా అయితే నేను సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నానండి. చూసారు కదండి, నా వీడియో మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సంపూర్ణ రుచులు తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఇంతేనండి ఈ రోజుటి వీడియో. మరొక వీడియోతో అయితే మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటానండి. ఇంకా మీకు ఏదైనా రెసిపీస్ ఏదైనా కావాలంటే ప్లీజ్ దయచేసి కామెంట్ చేయండి. చూడండి, ఫైనల్గా అయితే మన వేడి గుత్తి వంకాయ కర్రీ అయితే ఈ విధంగా రెడీ అయిపోయిందండి. ఇదైతే స్పెషల్ రాయలసీమ గుత్తి వంకాయ కర్రీ అండి. అలాగే కొన్ని చోట్ల దీన్ని నూనె వంకాయ అని కూడా అంటారు. అంతేనండి ఈరోజు మన వీడియో. చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్